గింత పాల బువ్వ పెడితే తిని తోకూపుకుంటే తిరుగుతుంటాయి. మస్తు విశ్వాసం కల జంతువులు అని కుక్కలను చాలా మంది పాయరం చేస్తుంటారు. అయితే గీ నడుమ వాటికి ఏమైందో ఏమో మరి మనుషుల మీద కోపం ఎక్కువైతున్నది. ఊర్ల పొంటి జనాన్ని నెగ్లనిస్తలేవు. వట్టిగానే పిక్కలు పట్టుకొని వీక్తున్నాయి. మన దగ్గరనే కాదు దేశం అంతా ఉన్నది కుక్కల పరిశాను. అందుకే ఇగో గీ మాజీ సెంటర్ మంత్రి ఏం చేసిండో చూడుర్రి. దేశంలో ఎక్కడ ఏ కిరికిరి ఉన్నా లీడర్లంతా ఇప్పుడు ఢిల్లీలనే పంచాది పెడుతుర్రు. చిన్నదా పెద్దదా అని లేదు, ఏమున్నా సెంటర్ సర్కారోలదే జిమ్మదారి అన్నట్టు అవుతున్నది. ఇక చూడుర్రి పెద్ద మనుషులంతా గద్దె కట్టుకొని కూసుర్రు. లోలి గట్టినే నడిచింది. అవగానే గా కుక్కలేంటి ఎక్కడోళ్ళైనా డిమాండ్ల కాగితాలు చేతుల పట్టుకొని కూసుంటుర్రు, మరి వీళ్ళేంటిది కుక్క బొమ్మలు పట్టుకొని లొల్లి చేస్తుర్రు అని అనుకుంటుర్రా? గా కుక్కలే మరి వీళ్ళ సమస్య. ఢిల్లీలో గల్లీకి 30 కుక్కలు తిరుగుతున్నాయట. మనుషులు బయటకు వెళ్తే చాలు పిక్కలు పట్టనీకి చూస్తున్నాయట. కుక్క గరిచిన కేసులు దినం 200కి ఎక్కువనే వస్తున్నాయట. అందుకే ఇక తప్పక గిట్ట లొల్లి ముంగటేసుకుర్రు. ఎవరిలో వాడ కట్టుకుండేటోళ్ళు కావచ్చు వీళ్ళు అని అనుకునేరు. ఇందులో మాజీ కేంద్ర మంత్రి విజయ్ గోయల్, ఢిల్లీ మాజీ మేయర్ జయప్రకాష్ కూడా ఉన్నారు. అంటే కుక్కలతోని గోస గట్టినే ఉన్నది ఢిల్లీ పబ్లిక్ కు. అంతేకాదు ఇంకో పెద్ద ముచ్చటేంటిదంటే కుక్కలను అదుపులో పెట్టేందుకు పార్లమెంట్ లో ఓ చట్టం చేయాలి అని అడిగిండు మాజీ కేంద్ర మంత్రి. లెక్కలన్నీ తీస్తే గల్లీల పొంటి తిరిగే కుక్కలు దేశంలో 6,40,00,000 దాకా ఉన్నాయట. వాటికి సూదులు గుచ్చాలే, టీకాలు వేయాలి అని కోరిర్రు. మరి సర్కారోళ్ళు అందరికి సర్కారోళ్ళేనాయే, మనుషులకెంతనో జంతువులకు కూడా గంతే. అందుకే కావచ్చు కుక్కల కొరకు పార్లమెంట్ లో చట్టం చేయాలి అని అడిగిర్రు. మరి ఏం చేస్తారో చూడాలి.